హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరొక సరికొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదే ఇడ్లీలు చేయడం ఎలాగో మీకు చూపించబోతున్నాను. అదేంటి ఇడ్లీలు చేయడం మాకు రాదా అని చెప్పి మీరనుకోవచ్చు. ఇడ్లీలను రవ్వ కాకుండా బియ్యంతో, డైరెక్ట్ బియ్యంతోనే ఎలా చేయాలో నేను చెప్పిన పద్ధతిలో మీరు చేస్తే దూది లాంటి మెత్తటి ఇడ్లీలు ఎలా వస్తాయో నేనిప్పుడు మీకు చూపించబోతున్నాను. దానికోసం చూడండి, ఇవి రేషన్ బియ్యం అండి. రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. ముందుగా ఎవరైతే నా ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నారో, నా ఛానల్‌కి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఫార్వర్డ్ చేసి చూడండి. చూడండి, ఒక కప్పు పప్పుకు 2 కప్పుల బియ్యం తీసుకోవాలి. సో, నేనిప్పుడు 3 కప్పుల బియ్యం తీసుకుంటున్నాను. 1.5 కప్పు పప్పు తీసుకుంటాను. చూడండి, 1.5 కప్పు పప్పు తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు కొన్ని మెంతులు వేయాలి. కొన్ని మెంతులు వేసేసి శుభ్రంగా ఒక 4, 5 సార్లు కడగాలండి. ఇలా శుభ్రంగా 4, 5 సార్లు కడుక్కున్నాక దీంట్లో మంచినీళ్ళు పోసి ఒక 6-7 గంటలు నానబెట్టాలి. కంప్లీట్‌గా నానబెట్టాలండి. తర్వాత ఎట్లా రుబ్బుకోవాలో నేను చూపిస్తాను. చూడండి, మనం పప్పును, బియ్యాన్ని, మెంతులను కలిపి పొద్దుట నానబెట్టాం కదా! ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, అన్ని పప్పును, బియ్యం చక్కగా నానిపోయాయి. 4-5 అవర్స్ కంపల్సరీ నానబెట్టాలండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. ఇది కొంచెం కొంచెం వేసి పట్టుకోవాలండి. ఒకటేసారి మొత్తం వేయొద్దు. ఇలా కొంచెం కొంచెం వేస్తూ దోస పిండిలాగా పట్టుకోవద్దండి. కొంచెం గరకగా పట్టుకోవాలి. చూడండి, ఇలా రవ్వ వచ్చేటట్టు చేతికి ఇట్లా రవ్వలాగా తాకేటట్టు పట్టుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఇడ్లీ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుంది మనకు, ఆ కన్సిస్టెన్సీలో పట్టుకోవాలి మనం. చూడండి, ఇలా మొత్తం పట్టేసుకొని ఇది మళ్ళీ ఒక 7-8 గంటలు పక్కకు పెట్టుకోవాలి. కాబట్టి నైట్ పట్టేసుకుంటే పొద్దున చేసుకోవచ్చు, పొద్దున పట్టుకుంటే నైట్ చేసుకోవచ్చు. ఇలా అన్ని వాయిలు పట్టి ఇప్పుడు మూత పెట్టి పెట్టుకోవాలండి. నేను ఇప్పుడు ఇందులో ఎటువంటి ఉప్పు వేయట్లేదు. ఉప్పు అనేది రేపు పొద్దున వేస్తాను. సో, ఇప్పుడు మూత పెట్టి పెట్టుకుందాం. చూడండి, నిన్న నైట్ రుబ్బి పెట్టుకున్నాం కదా పిండి, ఎంత చక్కగా పొంగిందో. ఇదిగో ఎంత చక్కగా పొంగిందో. దీన్ని ఇప్పుడు కలుపుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోండి. ఇట్లా మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇడ్లీలు వేసేసుకోవటమే. మన రవ్వ ఇడ్లీల కంటే చాలా మంచిగా వస్తాయండి. చూడండి, ఇప్పుడు ఇడ్లీ పాత్రలో చిన్న గ్లాస్ వాటర్ వేయాలి. ఇట్లా కొంచెం ఆయిల్ రాసుకొని ఇడ్లీ వేసుకోవడం వలన ఇడ్లీ అనేది ప్లేట్ పెట్టుకోకుండా మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఒక్కసారి రుబ్బు పెట్టుకుంటే 2-3 రోజులు కూడా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకునే పిండికి ఉప్పు వేసుకోవద్దు. మనం వాడుకునే పిండికి మాత్రమే ఉప్పు వేసుకోవాలి. నేను ఒక రోజుకి మట్టుకే రుబ్బి పెట్టాను. ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే ఒకసారి రుబ్బి పెట్టుకుంటే 2-3 రోజులకు కూడా సరిపోతుంది. చూడండి, ఇడ్లీ ట్రే ఎట్లా పెట్టాలి. ఒక ఇడ్లీ పైన ఈ హోల్స్ వచ్చేటట్టు ఇట్లా పెట్టుకోవాలి. ఇలా అన్ని ఇడ్లీలు వేసుకొని 10-15 నిమిషాలు కుక్ చేస్తే మనకు ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. దీని మీద క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, కొత్తిమీర అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. చూడండి, 15 మినిట్స్ తర్వాత ఇడ్లీలు అనేవి ఇలా రెడీ అయిపోయినవి. ఇడ్లీ ఎప్పుడైనా ఇలా వేలు పెడితే లోపలికి వెళ్ళొద్దు, అప్పుడు రెడీ అయినట్టు. చూడండి, ఇడ్లీలు రెడీ అయినాయి. ఇప్పుడు తీస్తాను. చూడండి, ఎక్కడా కూడా అంటుకోకుండా నీట్గా వస్తుంది.
ఇంత మెత్తగా వచ్చాయి చూడండి, గుల్లగా. ఇలాంటి సాఫ్ట్ మెత్తటి ఇడ్లీలు బియ్యంతో, రవ్వతో పని లేకుండా మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.